సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని. సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనుంది. అలాగే ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటు ప్రమాదంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. అటు ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. తెల్లవారుజామున సింహాచలం కొండపై భారీ వర్షం కురిసింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర వర్షానికి భారీ గోడ భక్తులపై కూలిపోయింది. ఘటనలో 7 మృతి చెందారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అటు చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ దగ్గర మృతుల కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించి ఆదుకుంటామని తెలిపారు. పూర్తి సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, లక్ష్మీదుర్గ సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. 7 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే రాత్రి 3 గంటల ప్రాంతంలో గాలి వీయడం వల్ల ఆ గోడ కూలి 7 మృత్యువాత పడినట్టు తెలుస్తుంది. మనం ప్రస్తుతం కేజీహెచ్ మార్చిరి వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ బాధిత కుటుంబ సభ్యులు కూడా ఎక్స్గ్రేషియాతో పాటు ఉద్యోగం కూడా ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజే మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, మాజీ సీఎంలు కావచ్చు, వీరందరూ కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటారు. రేపటి నుంచి వీళ్ళు కలిసే అవకాశం కూడా ఉండదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. కాబట్టి సరైన న్యాయం చేసేంత వరకు కూడా ఈ పోస్ట్ మార్టం చేయనివ్వం అంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఒకే కుటుంబంలో 4 మృత్యువాత పడటంతోనే వీరందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే అక్కడ కూర్చున్న వ్యక్తి ఉన్నారో కనకారావు అనే వ్యక్తి, ఆయన మొత్తం కుటుంబాన్ని సర్వస్వం కోల్పోయారు. ఆయన కుటుంబంలో ఒకే వ్యక్తి మిగిలి ఉన్నారు. ఆయన కొడుకుకి ఉద్యోగం ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఒక పక్క అల్లుడిని, కూతురిని, భార్యని అందరినీ కోల్పోయి కూడా ఆయన ఒక్కడే ఒంటరిగా అయ్యాడు. కాబట్టి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కేవలం ఈ రోజు వచ్చి కంటితుడు చర్యగా పరామర్శించి వెళ్ళిపోవడం కాదంటూ కూడా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా మొత్తం కుటుంబంలో 4 ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ఘటనలో చనిపోవడం మాత్రం అత్యంత దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటుగా కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు శైలజ, ఉమా మహేష్ ఇప్పుడు అంటే ఇంట్లో చెప్పి వెళ్ళడం జరిగిందా? అసలు ఏం జరిగిందండి? మీకు ఎప్పుడు తెలిసిన సమాచారం? మాకు తెల్లవారి వార్తల్లో చూసామండి. వార్తల్లో 7 అంటే ఎవరో అనుకున్నామండి. తర్వాత 1/2 గంటలో మాకు న్యూస్ వచ్చిందండి. ఇలా మనవాళ్ళు అని చెప్పి తెలిసిందండి. రాత్రి వాళ్ళు 2:30 గంటలకి బయలుదేరి 4 కూడా ఆయన కూతురు, ఆయన భార్య, అల్లుడు, వాళ్ళ అక్క చెల్లెలు వెళ్ళారండి. అక్కడికి వెళ్ళి దర్శనం కోసం ఏదో పుణ్యానికి వెళ్తే పాపం వచ్చినట్లు వెళ్ళారండి. వెళ్ళాక ఒక గోడ కట్టేటప్పుడు మనమైనా మన ఇంట్లో గోడ కట్టినప్పుడు కింద పునాది వేస్తామండి. పునాది లేకుండా ఏదో తాత్కాలికమైన గోడ కట్టేసి ఇంజనీరు ఏదో డబ్బులు దులుపుకోవడానికి వాళ్ళు 4 ప్రాణాలు కాంట్రాక్టర్ లోపం వల్ల 4 ప్రాణాలు పోయాయండి. ఆయనకి ఇప్పుడు ఎలా బతకాలండి? కనీసం ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం అండి. ఇప్పుడు గోడ కట్టేటప్పుడు లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తప్పనిసరిగా పునాదులు అంటే వేస్తాం. పునాదులు లేకుండా ఏమీ లేకుండా ఏదో టికెట్లు 300 రూపాయల టికెట్ల కోసం, జనాల కోసం, హైప్ కోసం క్రియేట్ చేసి నిండు ప్రాణాలు 4 కోల్పోయారండి. అందులో 2 కూడా 3 సంవత్సరాల పెళ్లి అయిందండి. మా కుటుంబం 4 అండి. వాళ్ళిద్దరు కూడా మా పెళ్లి 3 సంవత్సరాలు అయ్యిందండి. పెళ్లి నిండు 2 కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అండి. వాళ్ళు మొక్కలు ఇప్పుడు చూస్తుంటే మొక్కలని విచ్చిన మొత్తం చూడలేని పరిస్థితుల్లో ఉన్నాయండి. అంటే ఎంత దీనిగా మీరు కట్టారో, ఎంత దీనిగా కట్టించారో మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు నిండు ప్రాణాలు పోయే మేమేం తీసుకురాలో, మీరు తీసుకురాలి. కాకపోతే ఆయన ఒక ప్లంబరు, ఆయన ఒక రోజు కూలీ
ఉన్నాయండి. కాబట్టి మాకు తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. శైలజ ఉమామహేశ్వరి ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు వైజాగ్? శైలజ ఈ మహేశ్వర్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి. ఇద్దరు కూడా ఒకరు ఇన్ఫోసిస్ ఒకరు TCL కంపెనీలో చేస్తున్నారండి. అందువల్ల వాళ్ళ కొడుకు ఉన్నాడండి. వాళ్ళ కొడుకు ఏదో బతకలేక బడిపంతులు ఉద్యోగం చేసినట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్నాడు. అది పెద్ద ఉద్యోగం కాదు. తప్పనిసరిగా గవర్నమెంట్ చూసి ఆయన గవర్నమెంట్ ఉద్యోగం కావాల్సిందే. గవర్నమెంట్ ఉద్యోగం మాకు ప్రకటించినాకే అప్పుడు మేము పోస్ట్ మార్టానికి ఒప్పుకుంటాం. అంతవరకు ఎక్కడి నుంచి కదిలే పనే లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు హోంమంత్రి వచ్చి మాట్లాడడం జరిగింది, ఇవన్నీ పరామర్శం ఈ రోజు జరిగింది. ఉంటాయండి. ఈ రోజు అయితే వారు ఎటువంటి హామీని ఇచ్చారు? మాకు పరామర్శలు అవసరం లేదు. మా ఈ పరామర్శలు అంటే ఇవాళే ఉంటే రేపు మీ క్యాబిన్ లో కూడా మాకు రానివ్వరు, మీ కాల్ దగ్గర కూడా మీరు రానివ్వరు. తప్పనిసరిగా మాకు సీఎం గారు వస్తున్నారు కాబట్టి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి మాకు గవర్నమెంట్ ఉద్యోగం ప్రకటించినాకే మేము పోస్ట్ మార్టం పెట్టుకెళ్తాం. అంతవరకు బాడీ కదే పనే లేదు. ఈ పరామర్శలు కంటితోపు చర్యలు మాకొద్దు. ఏదైతే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తామో ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాం. అదేవిధంగా పోస్ట్ మార్టం చేయడానికి కూడా సహకరిస్తాం. లేదంటే మాత్రం పోస్ట్ మార్టం చేయనివ్వం, మేము ఇక్కడ నుంచి కదలమంటూ కూడా ఈ బాధితుల కుటుంబ సభ్యులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ స్టూడియో.